నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్ల పంపిణీ. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చెల్లా రామయ్య. జనగాం జిల్లా దేవురపల్లిలో ఘనంగా వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి. ఈ వేడుక ప్రత్యేకమైనదన్న దయాకర్ రావు. పామిడిలో విలేకరి దారుణ హత్య. బస్టాండ్ సమీపంలో వేట కొడవలతో నరికి చంపిన దుండగులు. బాపట్ల మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్, బాపట్ల జిల్లా వైసీపీ నాయకులు చెల్లా రామయ్యతో కలిసి దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, మోటార్ బ్యాటరీ సైకిళ్లు, వీల్ చైర్లు, చెవిటి మిషన్లు, హ్యాండ్ స్టిక్స్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మీడియాతో మాట్లాడుతూ, కోవిడ్ వల్ల దివ్యాంగులకు పంపిణీ చేయవలసిన ట్రైసైకిళ్ల కార్యక్రమం కొంత లేట్ అయిందని అన్నారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ మా ముంతాజ్ సిస్టర్ అర్చన మేడం గారికి, ఏడి, అలాగే మా రామయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు వాటిని చేర్చేటువంటి కార్యక్రమానికి చూస్తూనే ఉన్నాం. అంటే ఒక జిల్లా కార్యక్రమంగా దీన్ని చేయాలనేటువంటి దాంతో అందరం కలిసి చేద్దాం, మొట్టమొదటిసారిగా జిల్లా ఏర్పడింది అని కొంత కాలయాపన జరిగింది. అందరం కలవటం కుదరక కొంత సమయం కూడా వృధా అయింది. తర్వాత మన జిల్లా మంత్రివర్యులు మేరు నాగార్జున గారితో మాట్లాడి, మన పార్లమెంట్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు రమణ గారితో మాట్లాడిన తర్వాత వీరందరినీ ఒక దగ్గరికి తీసుకురావటం అంతా కూడా ప్రయాసతో కూడుకున్నది. అలా కాకుండా ఈ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గంలోనే వాళ్ళకి అక్కడ చేరిస్తే బాగుంటుంది. ప్రోగ్రాం కూడా వీళ్ళని తొందరగా చేద్దాం. ఇప్పటికీ మనం ఈ కోవిడ్ కారణంగా చాలా ఆలస్యమైంది, ఇంకా ఫర్దర్ మనం డిలే అవ్వటం కరెక్ట్ కాదని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి, మరి గౌరవ కలెక్టర్ గారు కూడా ఇంకొద్దిసేపట్లో మనకు కలవబోతూ ఉన్నారు. వారు కూడా చొరవ చూపించి మన బాపట్లో ఈ కార్యక్రమం ముందర మనం నిర్వహించుకుందాం అని చెప్పి మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈరోజు చూస్తే చాలా సంతోషం వస్తుంది. దాదాపుగా 30 లక్షల రూపాయలు, 30,18,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ట్రైసైకిల్స్ని మరి ఈరోజు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ని, ఈ హ్యాండ్ ప్రొపెల్డ్, ఈ 2 వెరైటీస్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అదే నిన్న మనం అప్పటికప్పుడు నిర్ణయించుకున్నాం కాబట్టి ఈరోజు అందరికీ అందజేయలేకపోవచ్చు, కొన్నిటిని సిద్ధపరిచారు. ఇవ్వబోతే మళ్ళీ ఎవరేమో ఆగిపోతుందేమో అని అలాగని ఉంటాయేమో అనుకుంటే నేను చెప్పాను, అలాగేం లేదు. మళ్ళీ మాతో నాయకులు రావాలి, ప్రోగ్రాం పెట్టాలి అనేది లేకుండా ఏడీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మా రామయ్య ఎట్లకు అందుబాటులో ఉంటాడు. ఇట్లా మనం వెహికల్స్ రెడీ చేస్తే అలా వాటిని వాళ్ళకి అందజేసేటువంటి కార్యక్రమం వీలైనంత తొందరగా చేయాల్సిందిగా ఏడీ గారిని కూడా కోరుకుంటున్నాను.
బాస్ వచ్చేదాకా ఉండు మోటార్ పోతుంది గాలి కొట్టుకొని పోతుంది మళ్ళీ నాకు గుర్తున్నావు అని చెప్పేసి ఇందుకు పాప అమ్మాయి ఇబ్బంది పడుతున్నందుకు ఒక ఆలోచనతో ఫోన్ చేస్తాను బ్యాట్ బండి ఉంచుకో చక్కగా బ్యాట్ తీసుకోండి నువ్వు ఊరంతా తిరగవచ్చు పాపలు కూడా ఎంత పని లేదు డైరెక్ట్ బండి వేసుకోవచ్చు ఇస్తారమ్మా బ్యాట్ అన్న మన బళ్ళు చెప్పి ఎక్కి అన్న బాడుగు ఉంది నాకు పది 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 క్యాంపులో చిప్పుకుంటేనేనంట క్యాంపులో చిప్పుకుంటేనేనంట. జనగాం జిల్లా దేవరపల మండలంలో ప్రజలు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. మండలంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆయన ప్రశాంతి పాఠశాలలో 76వ భారత స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ ముఖ్య అతిథి ఎంపీ బండి సంజయ్ కుమార్ గారి చేత ఫోన్ తీసుకో వెనకకు భారత్ మాతా కీ 76వ హనుమకొండ రామ్నగర్లోని మంత్రి నివాసంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరము ఆయన క్యాంపు కార్యాలయం R&B అతిథి గృహంలో జెండా ఆవిష్కరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు. స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వచ్చిన ఈ వేడుక ప్రత్యేకమైనదని తెలిపారు. మన దేశం మొత్తం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా మనమంతా కృషి చేయాలని మంత్రి అన్నారు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा. ఏపీలోని ప్రజాశక్తి గుత్తిపామిడి పట్టణంలో ఆదివారం రాత్రి ఒక పత్రికా విలేకరి దారుణ హత్యకు గురయ్యాడు.
ఆదివారం రాత్రి పాత బస్టాండు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలతో నరికి చంపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారత స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను అంబర్పేటలోని ప్రగతి విద్యానికేతన్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ మధుసూదన్ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మున్సిపల్ కార్మికులు చేసిన సేవలను గుర్తు చేస్తూ చేసిన ప్రదర్శన అందరినీ ఆకర్షించింది. लास्ट ईयर के स्टूडेंट्स, आपकी जो पेशेंस है, आप जो used to clean, sanitize each and every house. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భారతదేశం యొక్క స్వాతంత్ర స్వర్ణోత్సవాల సందర్భంగా గత వారం రోజులుగా ప్రగతి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థులు ఉపాధ్యాయుల బృందం అంతా కూడా సంబరాలు చేసుకుంటూ ఉంది. ఇందులో భాగంగా ఒకరోజు పిల్లల చేత అంతా ఫ్యాన్సీ డ్రెస్సు, మరొక రోజు అందరి చేత కూడా జెండాల యొక్క ర్యాలీలు తీస్తూ రకరకాల పండగలను చేసుకుంటూ అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ ముగింపు వేడుకల్లో ఈరోజు జెండా వందనం ప్రగతి విద్యానికేతన్ స్కూల్లో, మరి అట్లాగే కార్డినల్ గ్రేషియస్ స్కూల్లో జరుపుకొని ఆ తర్వాత పిల్లలు అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఈరోజు నిర్వహించుకుంటూ ఉన్నాము. ఇందులో అకాడమిక్ డైరెక్టర్ అయినటువంటి సవిత, మరియు డైరెక్టర్ అయినటువంటి ధనలక్ష్మి, మరి ఇతర మా యొక్క ఉపాధ్యాయ బృందం అందరూ కూడా పాల్గొన్నారు. ఈ యొక్క వేడుకల్లో మరి పిల్లలకి ముఖ్యంగా ప్లాస్టిక్ని వాడకూడదని, ఒకవేళ వాడిన తర్వాత కూడా దాన్ని సరైన విధంగా డిస్పోజల్ చేయాలని చెప్పేసి, అలాగే మనం పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి మేము ఈరోజు ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. మరి స్వచ్ఛ భారత్ని మనం పాటించుదాము, స్వదేశీ వస్తువులనే మనం వాడదామని చెప్పేసి ఈరోజు అందరం కూడా సంకల్పించుకోవడం జరిగింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చీరాల పట్టణంలోని నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమర యోధుల విజయ స్తూపాన్ని బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్వి వకుల్ జిందాల్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం సంయుక్తంగా ఆవిష్కరించారు. ఎలమంచలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్, విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ కళాశాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కరణం బాలరామకృష్ణమూర్తి అధ్యక్షతన భారీ స్థాయిలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. తొలుత దర్బార్ రోడ్డు నుంచి స్వర్ణగేటు వరకు విద్యార్థులు జాతీయ జెండాలతో ప్రదర్శన నిర్వహించారు. జై హింద్, జై హింద్. అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం మనం 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ సెలబ్రేట్ చేస్తున్నాము. మన మొత్తం దేశంలో ఈ 75 years కంప్లీట్ అయ్యే సందర్భంగా హర్ తిరంగా ప్రోగ్రామ్ అన్ని చోట్ల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ చీరాలలో కూడా ఈరోజు చాలా మంచి ప్రోగ్రామ్, చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని ఈరోజు ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ చీరాల ఎమ్మెల్యే గారు, శ్రీ బలరామకృష్ణమూర్తి గారు అండ్ ఎలమంచిలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఈ కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో ఐ థింక్ టిల్ నౌ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రౌడ్ అండ్ బిగ్గెస్ట్ ప్రోగ్రామ్ వీ హ్యావ్ సీన్. So congratulations to all
ఉంటున్నాము. సో దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ మేక్ అస్ రిమెంబర్, మేక్ అస్ రియలైజ్ హౌ లక్కీ వీఆర్ టు బి లివింగ్ ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా పోరాటం చేసి చాలా కష్టపడి మనకి ఈ స్వతంత్రం వచ్చింది. ఈ స్వతంత్రం వచ్చినాక ఈరోజు మనకి రేపు మనకి 75 ఇయర్స్ పూర్తి అవుతా ఉన్నాయి. సో ఈ సందర్భంగా మనం ఎలా మన డ్యూటీ మన దేశానికి, హౌ ఆర్ వి హెల్పింగ్ అవర్ నేషన్ డెవలప్, హౌ వీఆర్ హెల్పింగ్ అవర్ నేషన్ ప్రోగ్రెస్, మనం ఈ ఇంట్రోస్పెక్షన్ చేయడం చాలా అవసరం ఉంది. సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో మనము ఈ అంతా ఆలోచించుకోవాలి. దాంట్లో కూడా ఈరోజు ఇంతమంది స్కూల్ పిల్లలు రావడం జరిగింది. సో స్టూడెంట్స్ ఆర్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ నేషన్. So we should all take inspiration from, and we should all learn from our freedom fighters, from the freedom struggle due to which we are here today. So I hope that this event will serve as an inspiration. It will serve as a reminder to all of us that we also have to do our duty to the nation. We should not ask what nation has done for us. We should ask what we can do for our nation. So ఈ రోజు ఈ విజయ స్థూపం కూడా దానికి ఒక ప్రతీకం. సో ఇట్స్ అ సింబల్ ఆఫ్ అవర్ నేషనల్ ప్రైడ్ అండ్ ఇట్స్ ఆల్సో రిమైండర్. తిరుపతి 9వ బెటాలియంలో 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కమాండెంట్ పి ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బెటాలియంలోని ఆయుధాల ప్రాంగణంలో కమాండర్ ప్రకాష్ జాతీయ జెండాను ఎగురవేశారు. అడిషనల్ కమాండెంట్ అరుణ్ బోస్, డిఎస్పీ రామకుమార్, యూనిట్ డాక్టర్స్ భాస్కర్, ఆర్ఎస్ఎల్ సిబ్బంది, స్కూల్ చిల్డ్రన్స్ తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెరీ గుడ్. Good morning everyone, respected commandant sir and all of the officers, teachers, parents and my friends. I'm feeling very happy to be ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మీ అందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లను సక్రమంగా చేసి ఈ బెటాలియన్ సిబ్బందికి, ముఖ్యంగా డీసీ గారికి, బిడబ్ల్యూ గారికి, యూఎం గారికి, జేఏ గారికి, ఇతరులందరికీ తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్. స్వతంత్ర ఉద్యమాన్ని ప్రారంభించారు, కొనసాగింది. అంటే 90 years మనము వాళ్ళ గురించి ఫైట్ చేసాం, మన ఇండిపెండెన్స్ గురించి ఫైట్ చేసాం అన్నమాట. లైక్ గాంధీజీ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, భగత్ సింగ్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా చాలా మంది. పురుషులు మాత్రమే కాకుండా స్త్రీలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. లైక్ సరోజినీ నాయుడు గారు, మేడం కమ్మ, లక్ష్మీబాయ్ అండ్ ఆల్ అదర్స్. ఇంకా ఎందరో మన దేశం గురించి వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేశారు. మనం వీళ్ళ గురించి మాట్లాడుకుందాం అనుకుంటే సుభాష్ చంద్రబోస్ గారు, ఇతన్ని చాలా మంది నేతాజీ అని కూడా అంటారు. He had formed a army known as. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జాతీయ జెండాను ఎగురవేసి పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సివిల్ హాస్పిటల్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము, ఖాదీ ప్రతిష్టాన్ నందు ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనులతో పాటు రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో నగర మేయర్ అనిల్ కుమార్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోరుకంటి చందర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణంలో డీసీపీ అడ్మిన్ అనిల్ మహాజన్ జెండా ఆవిష్కరించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. మీరు వెనుకొచ్చారా జరా సరే చూడండి स्वतंत्र भारत की महात्मा गांधी की पंजाब सिंध गुजरात मराठा పైన మొత్తం పైన కొమ్మని చూడు ఒకసారి సార్ సరే చూడండి सम्मानगढ़ राष्ट्रीय सलूट सलामी सस सम्मानगढ़ बोलो भारत माता पंजाब सिंध गुजरात తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిర్మల్ జిల్లా ముతోల్లోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా మండల వీఆర్ఏలందరూ కలిసి ఒకే వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు వరగంటి రాములు జాతీయ జెండాను ఎగురవేశారు. భారతదేశానికి నేటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. స్వాతంత్రం వచ్చి పరాయి దేశ పాలనలో నుండి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పూర్తి చేసుకొని 70 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా భారత ప్రభుత్వము స్వాతంత్ర వజ్రోత్సవ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మరియు అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవం పండుగను కూడా జరుపుకుంటుంది. ఈ మా అదృష్టము, మా గ్రామ రెవెన్యూ సహాయకుల అదృష్టం ఏంటంటే ఈ వజ్రోత్సవ సభలో మేము ప్రత్యేకంగా మా గ్రామ రెవెన్యూ సహాయకులు చేపట్టినటువంటి 22వ నిరవధిక దినోత్సవంలో మాకు ఈ పండుగ రావడము చాలా సంతోషకరము. మరియు ఇప్పటికైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రామ రెవెన్యూ సహాయకులకు మనకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో పే స్కేల్ జీవో మరియు అదేవిధంగా 50 సంవత్సరాల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్ చైర్ల పంపిణీ. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, చెల్లా రామయ్య.
జనగాం జిల్లా దేవురపల్లిలో ఘనంగా వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి. ఈ వేడుక ప్రత్యేకమైనదన్న దయాకర్ రావు. పామిడిలో విలేకరి దారుణ హత్య. బస్టాండ్ సమీపంలో వేట కొడవలతో నరికి చంపిన దుండగులు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.